జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ స్లోగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 20% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆఫీసర్లు. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ టైం పెంచడంతో ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఉదయం 11 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పని చేయని ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని చేర్చి పోలింగ్ నిర్వహించారు. జూబ్లీ హిల్స్ సెగ్మెంట్లోని నాన్ లోకల్స్ పై సీరియస్ అయింది ఎన్నికల సంఘం. 3 స్థానికేతరులపై కేసులు బుక్ చేశామన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. నాన్ లోకల్స్ ఉంటే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ సెగ్మెంట్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు. ఈసారి డ్రోన్లతో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. బోర్బండలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ స్టేషన్ దగ్గరలో బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని అడ్డుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ నేతల కంప్లైంట్తో చర్యలు తీసుకున్నారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, సోమాజిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ స్లోగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 20% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆఫీసర్లు. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ టైం పెంచడంతో ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఉదయం 11 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పని చేయని ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని చేర్చి పోలింగ్ నిర్వహించారు. జూబ్లీ హిల్స్ సెగ్మెంట్లోని నాన్ లోకల్స్ పై సీరియస్ అయింది ఎన్నికల సంఘం. 3 స్థానికేతరులపై కేసులు బుక్ చేశామన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. నాన్ లోకల్స్ ఉంటే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమాజిగూడలోని బ్రైట్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సందర్శించారు. గతంతో పోల్చితే పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు నవీన్ యాదవ్. ఉదయం మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓట్లేశారని చెప్పారు. యువత మొత్తం వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న నవీన్ యాదవ్తో విజయ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీ హిల్స్ పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రత్యేకంగా బైక్ పై వెళ్తూ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎలా జరుగుతున్నది పోలింగ్ సంబంధించి? చాలా పోలింగ్ సెంటర్లు విజిట్ చేశారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ప్రజలు గతంలో కన్నా కూడా ఈసారి కొద్దిగా పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అంటే సింగిల్ ఎలక్షన్ గత 3 నెలలుగా కాన్స్టిట్యున్సీ మీద బాగా అబ్జర్వేషన్ పెట్టినారు. నాయకులు కాదు, ఓటర్స్ బాగా సీరియస్గా మంచి లీడర్ని ఎన్నుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు కనపడుతుంది. పోలింగ్కి మాత్రం గతంలో కన్నా ఒక 10% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మంచిగా ఉంది. అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది అటువంటి లేదు ఓటర్కి. వాళ్ళకి ఏదైనా ఒకవేళ ఓటు మిస్ అయినప్పటికీ కూడా ఆన్లైన్లో అక్కడ హెల్ప్ డెస్క్లు పెట్టినారు. ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా పెట్టినారు. అండ్ ఎటువంటి ఇష్యూస్ కాకుండా మంచి బందోబస్తులు, కొద్దిగా డిస్టెన్స్లో పోలీస్ అంతా కూడా మంచి అరేంజ్మెంట్ చేసినారు. పీస్ఫుల్గా జరుగుతుందండి. అంటే 2 అవర్స్కి ఒకసారి బులెటిన్ ఇస్తారు, పోలింగ్ సరళి ఇస్తున్నారు. ఇప్పటికి 30% అయినట్టు ఇందాక ప్రకటించారు. సో ఓవరాల్గా ఎంతవరకు పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఒక 25-30% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో 45-47 అయ్యేది. నాకు తెలిసి ఇప్పుడు 55 to 60%, 65 మధ్యలో జరిగే అవకాశం. ఇప్పుడు పీపుల్ విల్ కమ్ అవుట్. ఇప్పుడు ఎక్కువ శాతం జనాలు బయటకు వస్తారు, లంచ్ వేసుకొని అంతా చూస్తూ ఉంటారు. చూసి ఇప్పుడు వెళ్తారు, ఇంకా ఆగదు. నాకు తెలిసి 55 to 60, 65 మధ్యలో పెరిగే ఛాన్స్. ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య రావాలి బయటకు అంటున్నారు. సో ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు? బయటకు వచ్చి ఓటు వేయాలని చెప్పి చాలా వరకు వృద్ధులు కనిపిస్తున్నారు, మహిళలు కనిపిస్తున్నారు. ఎట్లాంటి మెసేజ్ ఇవ్వను? చూడండి, ఇప్పుడు నేను చాలా పోలింగ్ స్టేషన్కి వెళ్తే హ్యాండిక్యాప్స్, బాగా సిక్ ఉన్నటువంటి వాళ్ళు, వీల్చైర్లలో సీనియర్ సిటిజన్స్, ఓల్డేజ్ వాళ్ళే వచ్చి ఓటు తమ హక్కు, తమ బాధ్యతగా వచ్చి చేస్తున్నప్పుడు యువకులు, న్యూ ఓటర్స్ వీళ్ళందరూ కూడా ఈ ఓటు మన హక్కు, మన బాధ్యత. కాబట్టి మీరు దయచేసి బయటికి వచ్చి పోలింగ్ పర్సంటేజ్ ఓటు వేసుకొని మీ బాధ్యత తీర్చుకోవాలని చెప్తా ఉన్నాను. ఇది మీకోసం అనే మాకెందుకులే ఎలక్షన్ అనుకోదు. ఇది మన కోసం, మన సమాజం కోసం, మన భవిష్యత్తు కోసం వచ్చినటువంటి ఎలక్షన్. ఈరోజు యూత్, ఫ్రెష్ ఓటర్స్ కూడా తప్పనిసరిగా ఫర్ ఎ గుడ్ డెమోక్రసీ ప్లీజ్ ట్రై టు కమ్ అవుట్ అండ్ ఓట్ అనేది వినియోగించుకోమని చెప్తాను. సో అది ఓటింగ్ జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ సంబంధించి అనేక కేంద్రాలు కూడా, పోలింగ్ కేంద్రాలు కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సందర్శిస్తున్నారు. సో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగిందని, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ అవర్స్లో ఖచ్చితంగా 55 నుంచి 60% మధ్య పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో విజయ్, V6 న్యూస్, జూబ్లీ హిల్స్.